నా ధ్యేయం నిన్ను పట్టుకోవడం కాదు, నీకు కొన్ని నిజాలు చెప్పి మీ జీవితాలు నాశనం కాకుండా కాపాడడం. డిసెంబర్ 3వ తారీఖు నువ్వు బాంబే వెళుతున్నా అని చెప్పి ఇదే ఊళ్ళో హోటల్ పెనున్సులాలో రూమ్ నెంబర్ 401లో ఉన్నావు. అక్కడి నుంచి ఉదయం 10:45 మీ ఇంటికి ఫోన్ చేశావు. మీ బెడ్రూమ్ లో రాజు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చావు. మీ బెడ్ మీద రాజుని నీ భార్యని చూశావు. అది పచ్చి అబద్ధం. నిజానికి ఆ రోజు నువ్వు మీ బెడ్ మీద చూసింది రాజుని, అతని ప్రియురాలు హరిణ్ణి. ఆ సమయంలో నీ భార్య ఇంట్లో లేదు. డాక్టర్ శ్యామలతో అపాయింట్మెంట్ ఉంటే యాదమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. మిస్టర్ సురేంద్ర, ఆ రోజు నువ్వు మీ బెడ్రూమ్ లో చూసిన దృశ్యాన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకో. నువ్వు చూసిన కాళ్లకు పట్టీలు ఉన్నాయి, కానీ నీ భార్యకు పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చలేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చుంది. గుర్తు తెచ్చుకో. ఈ నిజాలు నీకు చెప్పాలనే నీ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రకటనిచ్చి నిన్ను హాస్పిటల్కి రప్పించాను. నిజానికి నీ భార్యకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఏ క్షణంలోనైనా జరగచ్చు. నీ భార్య నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. తనకు పురుడు పోసింది నువ్వేనని కూడా నాకు తెలుసు. అందుకే పరిస్థితులు విషమించే ముందే కళ్ళు తెరువు. మిస్టర్ సురేంద్ర, నిన్ను నేను నిందించడం లేదు. నీ పరిస్థితుల్లో నేనున్నా నీలాగే ప్రవర్తించుండేవాడిని. జరిగిందేదో జరిగిపోయింది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు. నీ నిర్ణయం మీద నలుగురి జీవితాలు ఆధారపడున్నాయి. ఇప్పుడు ఇంతకంటే నీకు నేనేం చెప్పలేను. ఆలోచించుకో, కానీ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఆలోచన చేయకు. టైం లేదు. నువ్వు చూసిన కాళ్లకు పట్టీలు ఉన్నాయి, కానీ నీ భార్యకు పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చలేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చుంది. అయ్యో, ఏమిటండి ఇది? బంగారం లక్ష్మీదేవితో సమానం. ఓహో, అయితే మోడల్ నచ్చితే చెప్పు, ఇలాగే వెంటివి చేద్దాం. అసలు నాకు పట్టీలు పెట్టుకోవడం ఇష్టం లేదండి. మీ ఇష్టం కోసం పెట్టుకున్నా మీకే నష్టం. నష్టమా? ఎందుకు? అవి మీరిష్టపడి ముద్దాడి ఈ పుట్టుమచ్చని మీకు కనపడనివ్వు. అమ్మో, అయితే నాకు ఇష్టం లేదు, మానేద్దాం. I'm sorry, Anila. I'm sorry. పప్పి, ఏమైందమ్మా? మాట్లాడమ్మా. ఏమైంది? ఉన్నట్టుగా మెలకు తిరిగిపోతుందండి. నాకేదో భయంగా ఉంది. పప్పి, లాభం లేదు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప దక్కదు. పప్పి, అమ్మా పప్పి. హలో, ఐఎమ్ సురేంద్ర హియర్. నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్ టెల్ మీ. టెలిఫోన్లో కాదు, 2 గంటల తర్వాత సరస్వతి నరసింహంకు రండి. సరస్వతి నరసింహంగా? అవును. ఓకే. మీరు ఒక్కరే రావాలి, పోలీసులతో కాదు. డోంట్ వరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజు, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందే? అంటే నీ విల్లు మార్చుకోవడం గాని, నీ వాళ్ళకి చెప్పాల్సింది గాని ఏదైనా ఉంటే చెప్పు. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చెయ్యి.
డాక్టర్ గారు మా పాప. పప్పీ ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేంద్ర. మనకు గంట టైం ఉంది, వెంటనే గవర్నర్ కలవాలి. లెట్స్ కమ్ ఆన్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఆర్ యు టాకింగ్? ఒకసారి చూడండి. సార్, సురేంద్ర హాస్పిటల్లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. హరీష్, కావాలంటే నాతో రండి, చూపిస్తాను. హరిణి, వాట్ ఇస్ దిస్? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? నా భర్తను కాపాడుకోవడానికి పోలీసులను తీసుకొచ్చాను. బుల్షిట్. ఈ పోలీసులు సురేంద్రను అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసేలోగా అక్కడి నీ రాజు ప్రాణాలు పోతాయి. ఇన్స్పెక్టర్, నాకు గంట టైం ఇవ్వండి. నేనే సురేంద్రని మీకు సరెండర్ చేస్తాను. సారీ సార్, వీ గాట్ అరెస్ట్ హిమ్. ఓకే. సార్, సురేంద్ర పారిపోతున్నాడు. Come on, catch him! Move! సురేంద్ర, స్టాప్. రాజు అనే నువ్వు డాక్టర్ సురేంద్ర అనబడే వ్యక్తిని హత్య చేసినందుకు గాను ఐపీసీ 302 సెక్షన్ కింద కోర్టు నీకు ఉరిశిక్ష విధించింది. ఆ ఆదేశాన్ని అనుసరించి ఈ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం.